ఈ వారం మకర రాశి వారికి ఎక్కువ అనుకూల ఫలితాలు కలగబోతున్నాయి. ప్రయోజనాలతో కూడిన సంతోషాలు కూడా మీరు అందుకోగలుగుతారు. వ్యవహారపరమైనటువంటి అంశాల్లో సరైనటువంటి సమయానికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీకు రావలసినటువంటి మొండి బాకీలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వసూలు చేసుకోగలుగుతారు. ఆదాయానికి తగినటువంటి ఖర్చులుంటాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను కూడా మీరు దూరం చేసుకోగలుగుతారు. ఈ వారం ఎవరైతే మీ వద్దకు సహాయం కోరి వస్తుంటారో వారిలో ముందుగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకు సహాయ సహకారాలు అందించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు చేపట్టిన పనులన్నీ కూడా ఈ వారం నిరాటకంగా వాటిని కొనసాగిస్తుంటారు, పూర్తి చేసుకోగలుగుతారు. ఆదాయాలను కూడా పెంచుకోగలుగుతారు. ఒక కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు లేదా సమాచారం మిమ్మల్ని చాలా ఆలోచింపజేస్తుంది. ఒత్తిళ్లకు గురి కాకూడదు, ప్రలోభాలకు లొంగకూడదు. నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ వారిచ్చేటటువంటి సలహాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉండటం ద్వారా కొంత ఇబ్బందుల నుండి మీరు బయటపడే అవకాశాలు ఉంటాయి. ఒప్పంద పత్రాల యొక్క సమీక్షలు కూడా ఈ వారం మీకు అవసరమవుతూ ఉంటాయి. అందరినీ కలుపుకుంటూ వెళుతారు. అందరూ తమవారే అనేటటువంటి భావనతో పనిచేస్తూ ఉంటారు. అవగాహన లేనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. వాటిల్లో జోక్యం చేసుకోకూడదు. గతంలో కొన్ని రకాల పొరపాట్ల వలన ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు సంఘటనలు ఏవైతే ఉంటాయో అవి గుర్తుకు వచ్చి కొంత బాధకు కూడా గుర్తు చేస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాల పట్ల చూసి చూడనట్లు వదిలివేయటం అనేది చాలా చాలా మంచిది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు ఈ వారం మంచి లాభాలను కలుగచేస్తుంటాయి. ఆటుపోట్లకు అనుగుణంగానే ధీటుగా స్పందించి మీకంటూ ఒక గౌరవ స్థానాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఉద్యోగ విధుల పట్ల ఏకాగ్రతతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. ఉపాధి పథకాలు చక్కగా చేపడుతూ ఉంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరినీ ఆకట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వేరువేరు రూపాలలో మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకోవటంలో పెద్దవారి యొక్క సహాయాలు కూడా తీసుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ వారం మకర రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క పూజను ఆరాధన చేయటం మంచిది. లక్ష్మీనారాయణ స్వామి వారి అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయటం, అలాగే స్వామివారి యొక్క హృదయము అనేటటువంటి స్తోత్రాన్ని పారాయణం చేయటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. గోసేవ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మూగజీవాలకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి.